హరి ఆ Hallelujah. బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Vasudeva. Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనకి సాధారణంగా జరుగుతుంది ఏంటంటే మన కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖాలు వచ్చినప్పుడు వాటి నుంచి ఉపశమనం కోసం రకరకాల పద్ధతులు ఆలోచిస్తుంటాం. ఈ దైవానికి సంబంధించిన నమ్మకం లేని వాళ్ళు వాళ్ళ స్వయం కృషితో అవి పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సరే, వాళ్ళది అలాగా పక్కన పెట్టేద్దాం. మిగతా వాళ్ళు ఎక్కువ మంది ఈ మొత్తాన్ని నడిపేది ఒకటి ఉంది కాబట్టి, ఒక మహాశక్తి, అదే దైవము. ఆ భగవంతుడిని మనం ప్రార్థిస్తే, ఆ దేవతల్ని మనం ప్రార్థిస్తే మనకు ఆ కష్టాలు తీరుతాయి. అలాగే మహాత్ములు, గురువులు, అవతార పురుషులు, వీళ్ళని ప్రార్థించినా సరే మనకు ఆ కష్టాలు తీరుతాయి అన్నది ఒక అవగాహన. అయితే ఇదేంటంటే ఒక స్టెప్ మనం ముందుకు వేసినట్టు, ఒక అడుగు ముందుకు వేసినట్టు అయింది. దీంతో మనం ఆగకుండా, ఎందుకంటే వామనుడు 3 అడుగులు ఈ మొత్తాన్ని ఆక్రమించాడు. విశ్వం మొత్తాన్ని, విశ్వం మొత్తంగా మారిపోవాలి మనం.
కొంచెంగా ఇక్కడే ఆగిపోవటం కాకుండా మనం అది అసలైన లక్ష్యం మనది. కాబట్టి దీన్నేం చేయాలంటే మనం మన కష్టాలకి ప్రార్థించాం. వాళ్ళు ఎవరిని ప్రార్థించామో వాళ్ళు మనకు కొంత ఉపశాంతి ఇస్తున్నారు. ఇక ఆ కష్టం ఏదో పోయింది. మరలా కొంతకాలం సుఖంగా ఉన్నాం. మరలా ఏదో వచ్చింది. మళ్ళీ ఆయన్ని ప్రార్థించటం. ఇట్లాగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి కష్టాలు. అది ఆగిపోవటం అనేది జరగలేదు. ఉపశమనంగా తాత్కాలికంగా ఒకటి ఆగిపోతుంది. మరలా వస్తుంది. మరి ఇట్లా అయితే ఎలాగింకా? ఒక్కసారితో ఇక మొత్తం ఆగిపోవాలిక. ఆగిపోవాలంటే ఇంకొక పద్ధతేదో ఉండి ఉండాలి. అప్పుడు మనం ఆ మన వామనుడిని గుర్తుకు తెచ్చుకోవాలి. ఆయన ఎట్లాగా వేశాడు? 3 అడుగులు వేశాడు. 3 అడుగులతో ఈ మొత్తాన్ని ఆక్రమించాడు. మనం ఎవరినైతే ప్రార్థిస్తున్నామో వాళ్ళు మొత్తాన్ని విశ్వం మొత్తము పరివ్యాప్తమై ఉన్నవాళ్ళు అన్న భావనలోకి రావటం. అది రెండో అడుగుగా మనకి వస్తుంది. రెండో అడుగు ఈ విశ్వం మొత్తం. అదే గదా! ముందేమో ఈ నేల అన్నాడు. రెండో అడుగు మొత్తం అంతరిక్షం. ఇంక ఖాళీ లేదు. ఇంక మూడో అడుగు నేనెక్కడ కొలవాలి అన్నాడు. అప్పుడు మూడో అడుగుకొచ్చేటప్పటికల్లా ఇప్పుడేమైంది 2 అడుగులొచ్చాం ముందుకి. ఈ విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నాడు. మనం ఎవరిని ప్రార్థిస్తున్నామో వాళ్ళు. ఈ విశ్వమంతా పరివ్యాప్తమై ఉన్నవాళ్ళు. ఇంకా మూడో అడుగేంటి? ఇప్పుడు తెలుసుకుంటున్నా. ఈ పనులన్నీ చేస్తున్నటువంటి ఎవరమైతే మనం ఉన్నాం, ఈ ప్రార్థన చేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూడో అడుగు. మనమే మూడో అడుగు. అంటే సమర్పణ. ఆ బలి తనకి తను సమర్పించుకున్నాడు. ఇక నేనే మిగులున్నానన్నట్టుగా. ఇప్పుడు ఆయనతో మూడో పాదం పూర్తయింది. 3, 3 అడుగులు పూర్తయిపోయినాయి. అంటే చివరిదేంటనమాట మనల్ని మనం పూర్తిగా ఈ సమస్తము ఒకటిగా వ్యాప్తి చెంది ఉందనేది అర్థమైంది కాబట్టి, ఈ సమస్తానికి మనల్ని మనం ఏంటి సమర్పించుకోవటం? భేద భావన, అనేకత్వం భావన. అది సమర్పించుకుంటే ఏకత్వ భావంలోకెళ్ళిపోతాం. 3 అడుగులు పూర్తయిపోతాయి. బట్ మనం ఈ కష్టాలు రావడం, కష్టాలొస్తే ఎలా ప్రార్థించడం, ఏ దేవతను ప్రార్థించాలి, ఏ కష్టాలకి, ఏ గ్రహాలకి మనం పూజలు చేయాలి అని ఇవన్నీ మనం చెప్పుకోకుండా ఏం చేస్తున్నాం మనం? మూడో అడుగు దగ్గరికి మనం రెండో అడుగు, రెండో అడుగుతో కూడా ఆగకుండా మళ్ళా మూడో అడుగు. అట్లా ఆ పద్ధతిలో మనం దీన్ని వివరించుకున్నాం. అట్లా ఆ పద్ధతిలోనే ఇచ్చారు ఈ మొత్తం. ఏది అయినా గాని అట్లా 3 అడుగులతో మీరు సమస్తం ఆ ఏకత్వ భావంలోకి రండి. ఆ భావం ఆ దృక్పథంతో, ఆ ఆలోచన విధానంతో అట్లాగా రండి. ఆ అవగాహనతో మీరు ఈ 3 అడుగులు పూర్తి చేయండి అన్నట్టుగానే ఎందుకంటే సృష్టంతా 3 స్థాయిల్లో ఒక్కొక్క స్థాయిలో 7 విధాలుగా మనకి స్థూలానికొచ్చింది. ఆ 3 స్థాయిలకి తగిన విధంగా 3 అడుగులు. 3 అడుగులతో మొత్తం సమస్తము ఒకటైపోయింది. మనం మాంసానికి సంబంధించి ఆ రూప జగత్తు ఏదైతే ఉందో పదార్థము, దాన్ని అంటే విశ్వం మొత్తానికి సంబంధించినటువంటి పదార్థాన్ని స్థూల జగత్తుకి సంబంధించింది, రూపానికి, ఉపాధికి సంబంధించింది. దాన్ని తినండి అంటే గ్రహించండి. అంటే ఈ సమస్తము ఒకే పదార్థంతో తయారైంది అన్న విషయం గ్రహించండి. ఇది రెండో అడుగు.
మొదటి అడుగు ఇట్లాగా చెప్తే మనకి ఎట్లాగా అర్థమవుతుంది? మనం మనమేమో కష్టాలు, కన్నీళ్లతో ఇక్కడ గందరగోళం పడుతున్నాం. ఈ కష్టాలు, కన్నీళ్లతో గందరగోళం పడుతూ, ఈ విశ్వమంతా ఒకటే తాంతు తయారైందంట అంటే, ఇంకా గజిబిజి అయిపోతుంది మనకి. మనకు ఆ ఉన్న కష్టాలు ఇంకా పెరిగినట్టు అయిపోతాయి. అస్సలు అర్థం కాకుండా. అందువల్ల ముందు వీడికి ఉపశమనం. నేనున్నాను అని అభయం. ముందేమవుతుంది వాడి చుట్టూ తిరుగుతాం మనం. మనం ఎవరైతే మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవత, ఒక్కో దైవము, ఒక్కొక్క మహాత్ముడు, ఒక్కొక్క గురువు వాళ్ళ దగ్గర చేరతాం. వాళ్ళ మీద పూర్తి భారం మనం వేసేస్తాం. అంటే ఒక అడుగు పూర్తయింది మనకి. ఇంక అక్కడి నుంచి ఇంకొక అడుగులోకి వెళ్ళాలి. వీళ్ళందరూ ఎట్లాగా ఉన్నారు? వీళ్ళంతా ఎట్లా ఆలోచిస్తున్నారు? నేను అంటే వీళ్ళు ఏ పద్ధతిలో చెప్తున్నారు? మన నేను ఏంటి? మనం నేను అంటే ఏ పద్ధతిలో ఉంది? వాళ్ళు నేను అంటుంటే ఏ పద్ధతిలో ఉంది? మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో, పూజిస్తున్నామో వాళ్ళు నేను అన్నప్పుడు ఏ పద్ధతిలో ఉంది? మనము నేనన్నప్పుడు ఏ పద్ధతిలో ఉంది? కాబట్టి నెమ్మదిగా ఆ నేనులోకి వెళ్ళటం. అది రెండో అడుగు. ఇప్పుడు ఇదంతా మనం చేస్తున్నాం. ఈ చేస్తున్న వాడెవడున్నాడో వీడు ఇంకా ఇలాగ అటు ఇటు తిరుగుతూ ఉండటం కాకుండా తనకి తను సమస్తానికి ఒదిగిపోవటం, సమర్పించుకోవటం. బలి ఎలాగైతే వామనుడికి సమర్పించుకున్నాడో తనని తను. అప్పుడు మూడో అడుగు పూర్తయిపోతుంది. సో, ఇప్పుడు ఈటింగ్ ఆఫ్ ద ఫ్లెష్ ఆఫ్ ద డైటీ. ఇది మనకిప్పుడు అర్థం. అంటే ఈ సమస్త విశ్వముకి సంబంధించినటువంటి ఒకే పదార్థంతో తయారైంది అన్నది మనం గ్రహించాలి. సరే ఇక్కడ ఈ కష్టాల్లో ఉన్న వాళ్ళకేంటంటే నా యొక్క మాంసము, నా యొక్క రక్తము. నా మాంసం తినండి, నా రక్తం త్రాగండి. అంతవరకే ఉంటారు. దానికి సంబంధించే వాళ్ళు భావన చేస్తుంటారు. వాళ్ళు గూడా భావన జేస్తారు. ఆయన మాంసాన్ని తింటున్నట్టుగానే, ఆయన రక్తాన్ని త్రాగుతున్నట్టుగానే భావన చేస్తూ తమ కష్టాల నుంచి గట్టెక్కినట్టుగా వాళ్ళు ఉపశమనం పొందుతారు. అంటే పరిమితంగా ఉంటుందది. ఇప్పుడు ఈ మాంసము, ఈ రక్తము ఎక్కడ అనే దానికి ఈ సమస్తము కలిపి ఈ విశ్వము ఏదైతే ఉందో రూప జగత్తు, ఆ రూప జగత్తు మొత్తం కలిసి పదార్థంతో తయారైంది. ఆ పదార్థము ఫ్లెష్ గాను, మాంసం గాను. తర్వాత వెన్ ఎ స్పిరిచువల్ ఇల్యూమిన్డ్ మ్యాన్ having become aware of this universal life అంటే బ్లడ్ ఆఫ్ గాడ్ ఆర్ క్రైస్ట్. మరి రక్తం గురించి ఏంటి? మాంసం గురించి చెప్పారు బాగానే ఉంది. మరి రక్తం ఏంటి? ద బ్లడ్ ఆఫ్ గాడ్ ఆర్ క్రైస్ట్, దైవం యొక్క రక్తం గాని, లేకపోతే క్రీస్తు యొక్క రక్తం గాని ఈజ్ ద ఎవర్ అవుట్ పౌర్డ్ డివైన్ లైఫ్. ఆ దివ్య జీవము, దివ్య జీవం ఏదైతే ఉందో నిత్య జీవము, అది నిరంతరము ధారగా ప్రవహిస్తూ ఉన్నది. బై విచ్ ద యూనివర్స్ ఈజ్ సస్టైన్డ్. మొత్తానికి ఆధారమైన వాడు ఎవడున్నాడో వాడి దగ్గర నుంచి నిరంతరము ఈ యూనివర్స్, ఈ విశ్వము నిలబడటానికి అది ధారాపాతంగా మన మీద వర్షింపజేస్తూ ఉన్నాడు. ఈ విశ్వం నిండా ఆ జీవంతో నిండి ఉన్నదన్నమాట. విశ్వం అంతా ఆ జీవముతో నిండి ఉన్నది. అందువల్లే పూర్తిగా కదలికతో ఒక్క క్షణం కూడా ఎక్కడ నిశ్చల స్థితి లేదు. నిశ్చలము, కదలిక లేకుండా ఆగిపోవటం లేదు. నిరంతర చలనం, నిరంతర చలన ధర్మం, మోషన్ తిరుగుతూనే ఉంది, కదులుతూనే ఉంది. మరి దానికి శక్తి కావాలి కదా! ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? బ్లడ్. ద బ్లడ్ ఆఫ్ గాడ్ ఆర్ క్రైస్ట్. మనము పనులు చేయటానికి ఎట్లాగైతే రక్తము ఈ అవయవాల దగ్గరికి తీసుకువెళ్ళి, ఆ రక్తం అవయవాల దగ్గరికి వెళ్ళి, ఆ అవయవాలకు కావలసినటువంటి శక్తిని ఎలాగైతే అందజేస్తూ ఉందో, అట్లా ఈ విశ్వం మొత్తానికి ఆయన యొక్క రక్తము
మొత్తం అన్ని చోట్లకి ప్రాకుతూ సమస్తము నిండుగా ఉంటూ ఆ శక్తిని ధారాపాతంగా వర్షిస్తూ ఉన్నది ఈ విశ్వం మీద. విశ్వం నిండా ఆ శక్తితో ఉండడం వల్ల ఈ విశ్వం అంతా కదులుతూ ఉంది, సస్టైన్డ్, నిలబడి ఉన్నది, పోషించబడుతూ ఉంది ఆ శక్తితో. అందువల్ల ఇది చక్కటి పోషణతో మనకి ఎట్లాగైతే ఆ సారవంతమైన నేలలో విత్తనాలు చల్లితే ఏపుగా ఎలాగా పంట పండుతుందో అట్లాగా అలా పోషింపబడుతుంది ఈ విశ్వం మొత్తం ఆ యొక్క శక్తితో, ఆయన యొక్క చైతన్యం, ఆయన యొక్క జీవము. ఆ బ్లడ్ మనకి కావాల్సిన బ్లడ్ కదా ఇక్కడ, ఆయన యొక్క బ్లడ్, ఆయన యొక్క రక్తంతో దాన్నే మనము డివైన్ లైఫ్, నిత్య జీవము, దివ్యమైన జీవము, చైతన్యము, అది నిరంతరము ధారాపాతంగా ఎవర్ అవుట్ పవర్డ్ బై విచ్ ద యూనివర్స్ ఈజ్ సస్టైన్డ్. ఈ విశ్వం అంతా పోషింపబడుతుంది, దానివల్ల నిలబడుతుంది, అది దానివల్ల అది కాపాడబడుతూ ఉంది. వితౌట్ విచ్ ఇట్ కెనాట్ లివ్. ఇది మనము సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితికి వెళ్ళినప్పటికీ ఆ లైఫ్ అందుతూనే ఉంది. మరి ఇది ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారాలి అంటే, ఒక స్థితిలో స్తబ్దుగా ఉంటే, కదలకుండా ఉంటే, ఆ శక్తి, ఆ జీవము, ఆ నిత్య జీవము లేకపోతే, ఆ చైతన్యము లేకపోతే ఇది ముందుకు ఎలా కదులుతుంది? కదిలితేనే కానీ ఇంకొక స్థితికి వెళ్ళటానికి లేదు. ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారాలంటే కదలాలి. రాత్రి పగలుగా మారాలి, రాత్రి తర్వాత పగలు రావాలి, పగలు రావాలంటే రాత్రి కదులుతూ ఉండాలి. రాత్రి అలాగ స్తబ్దుగా ఉండిపోతే ఇక పగలు ఎట్లా వస్తుంది? మనకు రాదు ఇక పగలు. పగలు అది కదలకుండా ఉంటే రాత్రి రాదు. పగలు రాత్రికేసి, రాత్రి పగలుకేసి, సృష్టి ప్రళయముకేసి, ప్రళయము సృష్టికేసి, ఇట్లా నిరంతరము కదలికతో జరుగుతుంది, చలనముతో, నిరంతర చలనం ధర్మంతో. దానికి ఏం కావాలి మరి? శక్తి కావాలి, జీవము కావాలి. అది బ్లడ్ ఆఫ్ గాడ్ ఆర్ క్రైస్ట్ ఈజ్ ఎవర్ అవుట్పౌర్డ్ డివైన్ లైఫ్ బై విచ్ ద యూనివర్స్ ఈజ్ సస్టైన్డ్, వితౌట్ విచ్ ఇట్ కెనాట్ లివ్. అది లేకుండా మరి అందుకే అది చెప్పాడు. అది లేకుండా మనం జీవించడం లేదు కాబట్టి, అది ఆ జీవము లేదని మనం అనుకుంటున్నాం కాబట్టి, జీవం ఉన్నప్పటికీ మరణించడము అనేది జరుగుతుంది మనకి. అంటే భౌతిక స్థితిలోనే మనం ఉండటం వల్ల భౌతిక స్థితిలో మార్పుల్ని మనం మరణంగా భావిస్తున్నాం. అది ఓన్లీ చేంజ్, మార్పు, ఇంకొక దానికి వెళ్ళటం. ఇప్పుడు రాత్రి వెళ్ళిపోయి పగలొచ్చింది అంటే రాత్రి చనిపోయినట్టు అన్నట్టుగా మనం అనుకుంటే కాదు కదా. రాత్రి చనిపోతే అప్పుడు ఇది మా పగలొచ్చింది అన్నట్టుగా కాకుండా స్థితి మార్పు. అట్లాగే మనది కూడా, మనం మరణించామంటే స్థితి మార్పు. ఈ ఉపాధిలో నుంచి ఇంకొక ఉపాధిలోకి మార్చబడి మరలా నూతన ఉపాధిలోకి రావటం. నూతన ఉపాధిలోకి రావడానికి ఈ ఉపాధిని వదిలేయటం. మనం ఇప్పుడు ధరిస్తున్నటువంటి దుస్తులు శిథిలానికి వచ్చినాయి, చిరిగిపోయాయి. చాలా రోజుల నుంచి తొడుగుతున్నాం, చాలా రోజుల నుంచి అవి ధరిస్తున్నాం. చిరిగిపోయే స్థితికి వచ్చింది కాబట్టి వాటిని ఏం చేస్తాం? పక్కన పెట్టేస్తాం. కొత్త గుడ్డలు మళ్ళీ తీసుకొచ్చుకొని వాటిని ధరిస్తాం. ఈ ధరించేవాడు వాడు అక్కడే ఉన్నాడు. దుస్తులే మార్పు వచ్చింది అంటే భౌతికంగా ఉన్నప్పుడు అంటే అది మార్పుకి గురవుతూ ఉంటుంది. భౌతిక స్థితి ఏదైనా కానీ ఒకప్పుడు ఉన్నది ఇంకొకప్పుడుకి స్థితులు మారుతూ ఉంటుంది. కాబట్టి స్థితి మార్పు తప్పితే దానికి మరణం లేదు. అది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దుస్తులు వాళ్ళు అక్కడికే వెళ్ళిపోతాయి. ఈ పంచభూతాల నుంచే వస్తున్నాయి అవన్నీ, ఏదైనా కానీ మళ్ళీ ఆ పంచభూతాల్లో కలిసిపోతున్నాయి. When a spiritually illumined man, having become aware of this universal life in all beings,
ఇప్పుడు ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ ముందు వచ్చింది కదా మనకి ఆ ఫ్లెష్ ద్వారా. ఫ్లెష్ ని మనం ఇట్లాగా మొత్తం స్పిరిచువల్ నాలెడ్జ్ గా మనం సంకేతంగా చెప్పారు వాళ్ళ ఆయన అనుకున్నాం కాబట్టి ఆ స్పిరిచువల్లీ ఇల్యూమిన్డ్ మ్యాన్ దాంతో మనలో ఒక వెలుగు ప్రకాశిస్తా ఉంది. ఆత్మకి సంబంధించిన వెలుగు. అప్పుడేమైంది? అలాగ చూస్తుండేటప్పుడు కల్లా బికమ్ అవేర్ ఆఫ్ దిస్ యూనివర్సల్ లైఫ్. ఈ మొత్తాన్ని విశ్వాన్ని పోషిస్తున్నటువంటి, విశ్వాన్ని కాపాడుతున్నటువంటి, విశ్వాన్ని నడుపుతున్నటువంటి ఆ జీవము, దివ్యమైనటువంటి జీవము, ఆ నిత్య జీవము, అలాగే లైఫ్, చైతన్యము అది సమస్తము వ్యాప్తి చెంది ఉంది. అది లేకుండా ఒక్క చిన్న మిల్లీమీటరు స్థలం గూడా లేదు. సమస్తం ఎంత చోటైతే ఉందో ఈ చోటంతా ఆక్రమించుందది. ఈ విశ్వం ఎంతుందో విశ్వమంతా ఆక్రమించుందది. దానితో నిండి ఉంది విశ్వమే కదది. యూనివర్సల్ లైఫ్ ఇన్ ఆల్ బీయింగ్స్. అప్పుడేమైంది? ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణువణువులోనూ ఆ నిత్య జీవం ఉన్నట్టే గదా! ఈ చోట్లో ఉన్నటువంటి మిగతా జీవులందరూ ఖనిజ వర్గు, వృక్ష వర్గు, జంతు వర్గు, మానవ వర్గు, దేవతలు ఇట్లా ఎన్నెన్నో రకాలు. ధ్యాన్ చౌహాని కింగడమ్, బ్రహ్మ వరకు ఇట్లా ఈ సమస్తము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళందరూ దేంతో నిండి ఉంది? వీళ్ళందరిలోనూ ఏముంది? డివైన్ లైఫ్, ఆ చైతన్యం, నిత్య జీవము అది ఉందనేది మనకి అనుభూతికొస్తుంది. యూనివర్సల్ లైఫ్ ఇన్ ఆల్ బీయింగ్స్ బికమ్స్ కాన్షియస్లీ ఐడెంటిఫైడ్ విత్ ఇట్. అప్పుడేంటి? నా చైతన్యము, ఇక్కడున్న చైతన్యం అంటే మన ఇంట్లో 10, 20 రకాల గృహోపకరణాలున్నాయి. విద్యుత్ శక్తితో నడిచేవి. కానీ ఒక దాని పనికి, ఇంకొక దాని పనికి సంబంధమే లేదు. టీవీ చిత్రాలు చూపిస్తుంటుంది, దృశ్యాలు. బల్బు వెలుగునిస్తుంది. ఫ్యాను చల్లటి గాలినిస్తుంది. ఫ్రిడ్జు మన వస్తువులు పాడవకుండా ఉంచుతుంది. కానీ ఇన్నిట్లోనూ ఒకటే విద్యుత్ శక్తి ఎలాగైతే పనిచేస్తూ ఉందో ఒకటే విద్యుత్ శక్తి ఎలా పనిచేస్తుందో అట్లాగే మనందరిలోనూ ఒకే చైతన్యం. అంతేగాని నాలో ఒక చైతన్యము, మీలో ఒక చైతన్యము, క్రీస్తులో ఒక చైతన్యం, అవతార పురుషుల్లో ఒక చైతన్యం, మహాత్ముల్లో ఒక చైతన్యం అట్లాగా లేదు. But universal life in all beings becomes consciously identified with it. ఎరుకతో కాన్షియస్లీ ఐడెంటిఫైడ్ విత్ ఇట్. ఆ అనుభూతిలోకి నెమ్మదిగా వెళ్తాం మనం. He is said in the symbolical language to drink the blood of God or Christ. ఇట్లా సంకేతంగా చెప్పాడు. అంతరార్థంతో పొడుపు కథగా, దృష్టాంతంగా ఆ విషయాన్ని చెప్పాడు. టు డ్రింక్ ది బ్లడ్ ఆఫ్ గాడ్ ఆర్ క్రైస్ట్. అట్లా మొత్తంలో ఉన్నది మనం గమనించి, మొత్తంలో ఉన్నదాన్ని మనం గ్రహించడం. ఏదైనా తింటున్నామంటే అర్థం ఏంటి? తింటున్నా, తాగుతున్నా ఇవేమవుతుంది? చివరికి శక్తిగా మారుతుంది. మనల్ని కదుపుతూ ఉంది, మనల్ని నడుపుతూ ఉంది ఆ శక్తి. మనం ఈ విషయాలు తెలుసుకుంటున్నా అది కూడా మనకి ఆ శక్తిని ఇస్తూ ఉంది, ఆ గ్రహించే శక్తిని. అంటే గ్రహించడము, అక్కడ తినడము, త్రాగడము అంటే అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించడం. ఈ సమస్త విశ్వము ఎట్లాగా తయారైందో, ఉన్న విషయం ఏంటో, ఈ సమస్త విశ్వంలో రూపము, జీవము, పదార్థంతో ఈ విశ్వమంతా ఒక ఉపాధిగా ఉంటే దాంట్లో చైతన్యముగా ఈ జీవము ఉంటే ఆ రూపాన్నేమో ఫ్లెష్ గా సంకేతించారు.
ఈ జీవమునేమో బ్లడ్ గా సంకేతించారు. అప్పుడు మనం నిరాహార యోగిని ఎట్లాగైతే నేరుగా ఆ సూర్యరశ్మి, ఆ సూర్య శక్తిని గ్రహించి, ఆ శక్తిని ఏం చేస్తుంది? గ్రహిస్తుంది. తినటం, దాన్నే తినడంగా ఇక్కడ చెప్పారు. మనం మామూలుగా అయితే తిని ఆ శక్తిని గ్రహిస్తున్నాం. ప్లాంట్ కింగ్‌డమ్ నుంచి, యానిమల్ కింగ్‌డమ్ నుంచి వాళ్ళు ఆల్రెడీ ఆ సూర్య శక్తిని తమలో నింపుకుంటే, వాటిని మనం తిని, మనం తినడం ద్వారా ఆ సూర్య శక్తి మనలోకి వస్తా ఉంది. కాబట్టి దీన్నేమన్నా ఇవన్నీ లేకుండా ఆమె ఏం చేస్తుంది? ఆ నిరాహార యోగిని నేరుగా తీసుకుంటా ఉంది. అట్లాగా ఆ అర్థంలో మనకి ఇది చెప్పుకుంటూ వచ్చారు. గ్రహించటం, అవగాహన చేసుకోవటం. అవగాహన చేసుకుంటే ఈ సమస్తము ఒకే పదార్థంతో తయారైంది. ఈ సమస్తము ఒకే జీవముతో నడపబడుతూ ఉంది. పదార్థము, జీవము మరలా వేరు కాదు. ఈ 2 ఒకటికి సంబంధించినయి అన్న విషయంలోకి, ఆ ఏకత్వానుభూతిలోకి వస్తాము. An enriching mento-spiritual experience is described in terms of physical nourishment. ఇప్పుడు ఇదేమవుతుంది? భౌతికంగా గూడా, స్థూలంగా గూడా మన దేహానికి కావాల్సినటువంటి పోషణ లభిస్తూ ఉంటుంది దీని ద్వారా. ఆ పోషణ ఎక్కడి నుంచి వస్తుంది? తినేదాని ద్వారానే గదా! ఆ తినడం ఎలాగా జేస్తున్నాం ఇక్కడ? భౌతికంగా గాకుండా గ్రహించటం ద్వారా, మానసికంగా, భావనగా దాన్ని గ్రహించేటప్పుడు కల్లా అది ఆ మనసు నుంచి ప్రాణశక్తికి, ప్రాణశక్తి నుంచి భౌతిక దేహానికి అది అందుతూ ఉంది. ఆ జీవము. ఆ పోషణ మనకు ఆ శక్తి ద్వారా ఆ పోషింపబడుతుంది భౌతిక దేహం కూడా. ఇండీడ్ యాజ్ అవర్ లార్డ్ సెడ్, దీస్ 2 అటైన్మెంట్స్ బ్రింగ్ ఎ రియలైజేషన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ ఆర్ ఎంట్రీ ఇంటూ ఎటర్నల్ లైఫ్. ఇప్పుడేంటి ఇక మూడో అడుగు. మనం ఇందాక చెప్పుకున్న 2 అడుగులు ఇప్పుడు పూర్తయినాయి. ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ 2 విషయాలు బ్రింగ్ ఎ రియలైజేషన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, అశాశ్వతత్వంలోకి, ఏకత్వానుభూతిలోకి, ఆర్ ఎంట్రీ ఇంటూ ఎటర్నల్ లైఫ్. నిత్యమైనటువంటి, శాశ్వతమైన, మార్పు లేనటువంటిది ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. ఆ ఏకత్వానుభూతిలోకి మనం చేరతాం. ఎక్కడి నుంచి అక్కడికొచ్చాం మనం? ముందుగా క్రీస్తుని ఏమనుకుంటున్నాం? మన కష్టాలు తొలగించేవాడు, మన బాధల్ని తొలగించేవాడు. మరి తొలగించమని ఆయన దగ్గరికెళ్ళాం. నీ పాప భారం మొత్తం నేను మోస్తానని గదా ఆయన చెప్పింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? నా మాంసం తినండి, నా రక్తం త్రాగండి అని చెప్పాడు. అంటే చూపులతోనే అన్నట్టుగా. మనం కత్తి తీసుకొని ఆయన శరీరాన్ని ముక్కలు కోసి తినటం అని కాదు. ఆ రక్తాన్ని తాగటం గాదు గ్లాసుల్లో పోసుకొని. ఆయన్ని చూస్తూ ఉంటే, ఆయన నుంచి వచ్చే ఆ వెలుగు, ఆ దేహం నుంచి వెలువడుతున్నటువంటి వెలుగు, దాన్ని మనం గ్రహించటం. అప్పుడు మనం ఆ వెలుగుగా మారిపోతాం. ఆయన ఏ వెలుగుతో అయితే ఉన్నాడో, ఆ వెలుగుగా మనం గూడా మారిపోతాం. అంటే ఎంట్రీ ఇంటూ ఎటర్నల్ లైఫ్. ఇట్లా ఇలా ఈ విధంగా, అంటే దీనికి ఇంకా లోతైన అర్థాలుగా ఇంకా వేరే చోట చెప్పారు. రెండో భాగంలో, రెండో అధ్యాయంలో మనకి ఇంకా వివరిస్తారు. ఇక్కడేంటంటే సంగ్రహంగా, క్లుప్తంగా అసలు ఈ పద్ధతిలో ఉంటుంది. ఇట్లాగా మనం ఆలోచించాలి. ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి పదం
ఎలాగా ఉంటుంది? ఎంతో లోతైన ఇదిగా రహస్యార్థంతో, సంకేతార్థంతో ఉంటుంది. ఎందుకంటే ఆయనే చెప్పాడు గదా! విత్తనాలు చల్లినప్పుడు, ఆ విత్తనాలు చల్లటానికి సంబంధించి 4 రకాలుగా అయిపోయినాయక్కడ. ఒకటి రూ బాట బాట వెంబడి ఉన్నాయేమో పక్షులు తినేసినాయి. రాతి మీద పడ్డాయేమో అవి మొలకెత్తలేదు. పొదల్లో పడ్డాయేమో ఈ పొదలు వాటిని మింగేసినాయి అన్నట్టుగా. అంటే అవి పెరుగుతూ ఇవి పెరగనీయకుండా చేసేసింది. కాబట్టి సారవంతమైన నేల మీద పడ్డాయి మాత్రం చక్కగా ఏపుగా పంట పండింది. దానికేంటి అలా సామాన్య జనబాహుళ్యంతో ఆ పద్ధతిలో చెప్పి, శిష్యులకొచ్చేటప్పటికల్లా దాంట్లో ఉన్న అంతరార్థం ఏదో చెప్పాడు. నేను ఇట్లాగా చెప్తుంటాను. నా బోధలన్నీ ఇలాగా ఉంటాయి. జనబాహుళ్యానికి సామాన్యంగా మామూలు అర్థం వచ్చేటట్టుగా చెప్తాను నేను. మీకేమో దాంట్లో ఉన్నటువంటి రహస్యార్థం అంటే సృష్టికి సంబంధించి, ఈ సమస్త విశ్వానికి సంబంధించిన విషయంగా అవి ఉంటాయి. అవే మాటలు. మరి దాంట్లో ఉన్న అర్థాన్ని తెలుసుకోండి మీరు కూడా అని చెప్పి వాళ్ళకి ఆ శిష్యులు అడిగినప్పుడు దాని గురించి వివరించాడు. ఇక అంటే ఆయన, ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి పదము, ప్రతి వాక్యం ఇవన్నీ మరి ఎట్లాగా ఉన్నాయి? ఇంకొక అర్థాన్ని 2 అర్థాలతో కూడుకొనున్నాయి. బాహ్యంగా అంటే కష్టాలతో ఉన్న వాళ్ళకి రహస్యార్థాలు, ఈ సృష్టి గురించిన వివరాలు ఇవన్నీ చెప్తూ కూర్చుంటే వాళ్ళు మరింతగా దిగజారిపోతారు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి ముందు ఆ కష్టం నుంచి బయటికి తీసుకురావాలి. కాబట్టి వాళ్ళకి అంతవరకు వచ్చేటట్టుగా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి అభయం. నేనున్నాను. అభయం ఇవ్వటం. అంతే వాళ్ళకి కావాల్సింది అభయం అంతే. నువ్వేం చేస్తావో మాకు తెలీదు. మాకు ఈ కష్టం తొలగించాలి. నువ్వున్నావని మేము నీ ఎంక చూస్తున్నాం అన్నట్టుగా ఉంటారు. వాళ్ళు అంతేగాని ఈయనేదో బోధలు చేస్తాడు, ఉపదేశాలు చేస్తాడు, ఈ సృష్టి రహస్యాలు చెప్తాడు. అయ్యింటే మన కష్టాలు పోతాయంటే అయ్యేది కాదు కదా అది. అందువల్ల ఆయన చెప్తున్న విషయాల్లో ఇట్లాగా ఉంటుంది. అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకేమో ఆ కష్టం నుంచి ఉపశమనం పొందేటట్టుగా అదే మాట ఉంటుంది. ఇంక అక్కడి నుంచి మనం ఆగిపోకుండా ఎందుకంటే 3 అడుగులు వేయాలి మనం. వామనుడు ఎట్లాగైతే 3 అడుగులతో ఈ మొత్తాన్ని ఆక్రమించాడో, మనం గూడా ఈ సమస్త సృష్టిని ఆక్రమించటం చేయాలి. అనుభూతిలోకి వెళ్ళాలి. ఆ ఏకత్వ అనుభూతిలోకి. మొత్తంలో పరివ్యాప్తం అవ్వాలి మనం కూడా. ఇదే మాటను పట్టుకొని నెమ్మది నెమ్మదిగా ఆ 3 అడుగులు వేయటం. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.